ఇప్పుడు సార్ మాట్లాడేసిగా కూర్చుంటాం. ఈరోజు విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఈ కార్యక్రమము తన సొంత ట్రస్ట్ అయిన సంస్కృతి సేవా ట్రస్ట్ ద్వారాగా నిర్వహిస్తున్న మన ఆరోగ్య శాఖ మంత్రులు మన ధర్మవరం ఎమ్మెల్యే గారైన సత్యకుమార్ సార్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చౌదరన్న గారికి, అలాగే సైకిల్ వర్షిని, కీర్తన, అక్షిత, ఆదర్శ్. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా కార్యక్రమం ద్వారా గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం విద్యకు వైద్యానికి అనేక ప్రైవేట్ వారితో కూడా మనం అందరం కూడా గట్టిగా సార్కి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పంపిణీ జరగబడుతుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రతి స్కూలును పిలిచి ప్రతి విద్యార్థికి అందజేయబడుతుంది. మీరు హడావుడి చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి దయచేసి. భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం అనేది, భోజన వసతి కూడా తర్వాత ముందుగా లాస్ట్ నుంచి వస్తాము. హలో సార్, ప్రతి మండలం వారీగా స్కూల్ వారీగా సైకిళ్ళు పంపిణీ చేయబడతాయి. సత్యకుమార్ యాదవ్ గారు, సంస్కృతి సేవా సమితి అన్ని కార్యాలయ సిబ్బంది దయచేసి సైకిల్ దగ్గరికి ఉండండి. మన హెడ్ మాస్టర్ సహాయపడతారు. వాళ్ళు పెంచిన అక్యూడెన్స్ తీసుకుని వాళ్ళ నుంచి ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ తీసుకుని సైకిల్కి ఇస్తే సైకిల్ హలో దయచేసి అందరు పక్కకి వెళ్ళాలి. మంత్రి గారు ఒక్కరే సైకిల్ టచ్ చేసి అన్ని పడిపోతాయి కింద. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి మంత్రి గారు పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి పిల్లలు తల్లిదండ్రులు సమయమును పాటించాలి. నిశ్శబ్దంగా కూర్చొని కార్యక్రమము 6 గంటలు ఆలస్యం అవుతుంది. మిగతా స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తాం. మండలాల జరుగుతుంది సార్. మండలాల వారిగా పిల్లలు మండలాల వారిగా ఎదుగు పిల్లలు దూర ప్రాంతం నుండి సైకిల్ పంపిణీ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ హేమంత్ ధర్మవరం నియోజకవర్గ 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గౌరవనీయులైన ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకి నా నమస్కారములు. శ్రీ సత్యసాయి కుమార్ గారికి నమస్కారం.
2025-26 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు ధర్మవరం నియోజకవర్గ పరీక్షలు రాస్తూ ఉన్న ధర్మవరంలో సత్యకుమార్ సాయి గారు మన కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు మనం 10వ తరగతి పరీక్షలు రాస్తుండడం, సార్ వల్ల ఫీజు తగ్గించడం వల్ల మన తల్లిదండ్రులకు పరీక్ష భారం తగ్గి మనము ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి వీలు కలిగిస్తున్న సత్యకుమార్ సాయి గారికి నా ధన్యవాదములు. అలాగే ఇప్పుడు సైకిల్స్ ఇవ్వడం వలన మేము సకాలంలో పాఠశాలకు చేరుకుంటామని ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడు సార్ గారికి ఇస్తున్నాము. ధన్యవాదాలమ్మా. ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవి ఏం చేద్దాం అనుకుంటున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి? నేను ఇప్పుడే చెప్పాను కదా. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. పరిచయం ఎందరితోనూ ఉంటుంది, చనువు కొందరితోనే ఉంటుంది, అభిమానం కొందరిలోనే ఉంటుంది, ఆత్మీయత కొందరిపైనే ఉంటుంది. ఇవన్నీ మన సత్యకుమార్ సార్ గారిలో ఉన్నాయి. సార్, ఈ సైకిళ్ళ పంపిణీ మా విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగకరం. మీరు చేసిన ఈ సాయం మేము ఎన్నటికీ మర్చిపోము. మా 10వ తరగతి పరీక్షలకు ఫీజు భారాన్ని తగ్గించారు. మా పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున, మా 10వ తరగతి విద్యార్థుల తరపున మా హృదయపూర్వక నమస్కారములు సార్. మీరు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమంలో చేపట్టి మా విద్యారంగంలో, వైద్య రంగంలో ఎన్నో మంచి పనులు చేసి మా అందరికీ తోడుగా ఉండాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుతున్నాం. ఏం చదవాలనుకుంటున్నావమ్మా? ఏం చదవాలనుకుంటున్నావు తల్లి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని. అంటే మనం అందరూ సాఫ్ట్వేర్. ఇక్కడ ఎంతమంది సాఫ్ట్వేర్ చదవాలి? సాఫ్ట్వేర్ అంటే ఇంజనీరింగ్ వైపు పోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మా స్కూల్కి ఎంతో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. మరియు 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సైకిల్ పంపిణీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా అలాగే ఉంది. మహిళలకు పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో వారందరి